జై శ్రీరామ్. ఊరూరా నెలకొని భక్తాళికి అభయాన్నిస్తున్న దేవతామూర్తి హనుమంతుడు. ఏటా హనుమంతుడికి 3 ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ మాసంలో, జ్యేష్ఠ మాసంలో, మార్గశిర మాసంలో జరుగుతాయి. రామాయణం అనే మహామాలకు మణిపూస లాంటివాడు శ్రీ ఆంజనేయుడు. ఆంజనేయుని గుడి లేని గ్రామం ఈ తెలుగు రాష్ట్రాల్లో లేదంటే అతిశయోక్తి కాదు. ఆంజనేయుడు భగవత్ స్వరూపమే కాదు, భక్తికి సాకార రూపం కూడా. వ్యక్తి యొక్క ఆదర్శం మంచిదైతే, సంకల్పం దృఢమైతే, స్వార్థ చింతన లేనిదైతే ఎలాంటి మహత్కార్యాన్నైనా సాధించవచ్చునని హనుమంతుని జీవితం ద్వారా మనకు తెలుస్తుంది. అతడి ఆదర్శం ధర్మం, ఆచరణ, ఆలోచన శ్రీరాముని సేవ. అందుచే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సముద్రాన్ని దాటి కార్యాన్ని సాధించిన ధీశాలిగా చరిత్ర పుటల్లో నిలిచాడు శ్రీ ఆంజనేయుడు. ఆంజనేయుడు యుగ యుగాల్లో శుద్ధ భక్తి తత్వానికి, వాత్సల్యానికి ప్రతీకగా నిలిచాడు. రావణ సంహారానంతరం బ్రహ్మహత్యా దోషాన్ని నివారించుకోవడానికి శ్రీరామచంద్రుడు సీతాసహితుడై హనుమత్వ్రతాన్ని తొలిసారిగా నిర్వహించాడని ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది. వనవాస కాలంలో వ్యాస భగవానుని ఆదేశం మేరకు పాండవులు హనుమత్వ్రతాన్ని చేశారని కథనం. ఆ వ్రతం యొక్క ఫలితంగానే యుద్ధరంగంలో ఆంజనేయుడు అర్జునుని యొక్క రథం పైన ఉండేటటువంటి ఆ జెండాపై నిలిచి దుర్యోధనుని చేత ప్రేరేపితులైనటువంటి అనేక మంది రాక్షసులను నిరోధించాడని తెలుస్తుంది. పరాశర సంహిత ప్రకారం నీలుడు, దత్తుడు, అంగదుడు, విజయుడు, భరతుడు, సుషేనుడు, కశ్యప, మైత్రేయి మహర్షి వంటి అనేక మంది ఈ వ్రతాన్ని చేసి లాభాలను, శుభాలను పొందారు.